పులిసేత అనేటటువంటి అమ్మాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మేబీ ఐటీడీపీనో లేకపోతే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియానో గాని చక్కగా మాట్లాడుతుంటుంది. నీట్‌గా ఉంటుంది. తన పార్టీకి సంబంధించినటువంటి ప్రమోషన్ చేసుకుంటుంది. చంద్రబాబు గారిని దేవుడిగా కొలుస్తుంది. లోకేష్ గారిని చిన్న దేవుడిగా కొలుస్తుంటుంది. ఎన్టీ రామారావు గారిని పెద్ద పెద్ద దేవుడిగా కొలుస్తుంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో బాబు గారు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అన్నటువంటి బాధపడుతుంది. అట్లాగే తెలుగుదేశం లేకపోతే రాష్ట్రం అసలు ఇలా ఉంటుందా? ఏ బీహార్ లాగానో మారిపోతుంది, ఏ అస్సాం లాగానో అయిపోతుంది అన్నటువంటి భయం ఉంటుంది. ఆమె పార్టీ కార్యకర్త. తనేదో మొన్న ఓ ఇంటర్వ్యూలో ఏదో చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లన్నీ బాగుపడిపోయినాయి. అసలు ఇప్పుడు చూస్తే పాలు కింద పోస్తే మళ్ళీ తీసి పోసుకోవచ్చు అన్నటువంటి. దాన్ని ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పెద్ద నాయకులు కాదు గానీ, సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. లేకపోతే మిగతా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో తెలీదు గానీ, ప్రతి ఒక్కళ్ళు ఆ టైటిల్ పెట్టడం, బురద గుంటల దగ్గరికి వెళ్ళటం, రోడ్డు మీద గుంటల దగ్గరికి వెళ్ళటం, రోడ్డు మీద నీళ్లు పడి ఉంటాం, రోడ్డు మీద గుంటల దగ్గరికి వెళ్ళటం. ఇదిగో ఇదేంటి ఎట్టుందేంటి, టీ కాస్త కాఫీ అయింది, డికాషన్ అయింది అన్నటువంటిది ప్రచారం చేసుకొస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే పులిసేత అనేటటువంటి ఆవిడ సోషల్ మీడియా యాక్టివిస్టే కానీ తెలుగుదేశం పట్ల పెద్ద పెద్ద పదవులు ఏమి లేవు. అత్యంత పై స్థాయిలో ఏమీ లేదు. కాకపోతే కొంచెం నీట్‌గా ఉంటుంది, డిగ్నిఫైడ్‌గా ఉంటుంది కాబట్టి జనంలో మంచి ఆదరణ వచ్చింది. అందులో తెలుగుదేశం అభిమానులు పెద్ద ఎత్తున 1,00,00,000 మందికి పైగా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎక్కువ మంది ఫాలో అవుతుండేటప్పటికి ఆమెకి సంబంధించినటువంటి పోస్టులకు కాస్త వాల్యూ ఎక్కువ వచ్చి ఉండొచ్చును. దానికి వీళ్ళు ఈ ట్రోల్స్ ద్వారా ఆమెకి ప్రత్యేకమైన క్రేజ్ ఇస్తున్నారనమాట. వాస్తవంగా ఇది చంద్రబాబు గారు 2014, 19లో తొలిసారి వచ్చిన కొత్తల్లో రోడ్లు వేయడమా లేకపోతే గుంటలు పొడచడమా చేయించారు. జగన్ వచ్చిన తర్వాత అసలు అది చేయలే 5 ఏళ్ళు కూడా. అందుకనినే అప్పుడు 4 ఏళ్ళు అంటే బాబు గారి ఫస్ట్ ఇయర్ తర్వాత మిగతా 4 ఏళ్ళు చేయలేదు. జగన్ 5 ఏళ్ళు పట్టించుకోలేదు. చిట్ట చివరి 6 నెలల ముందు పెద్ద ఎత్తున ఇష్యూ అయ్యాక, అది కూడా పవన్ కళ్యాణ్ గొడవ చేశాక, అప్పుడు తర్వాత తెలుగుదేశం కూడా హైలైట్ చేశాక చేయమన్నాడు. గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్తల నాయకులు పట్టించుకోలేదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి కాదు కాంట్రాక్టర్లకి. కాబట్టి రోడ్లు వేయడానికి రాలేదు. ఆ తర్వాతన కొన్ని చోట్ల మాత్రం రోడ్లు వేశారు. చాలా చోట్ల రోడ్డు అట్లాగే ఉండిపోయినాయి. ఆ గుంటల రోడ్డు జగన్ దిగిపోవడంలో వన్ ఆఫ్ ద రీజన్. బాబు గారు రాగానే ఖచ్చితంగా దాదాపు 1000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి గుంటలు పూడిపించారు. బట్ మళ్ళీ వర్షాలు రాగానే గుంటలు వస్తాయి. మట్టి పోసి పైన అంత తారేసేస్తే అవ్వదు. అసలు తారేయకుండా మట్టి పోసినవి కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాలకు బయటకు వచ్చినాయి. సరిగ్గా రోడ్డు వెయ్యాలి అంటే ఇంకా టైం పడుతుంది. దానికి పులిసేత చేయించేది కాదు. పాపం ఆవిడ ఏదో కార్యకర్తగా చెప్పింది. అనవసరంగా ఆమెను ట్రోల్ చేయడం వేస్ట్ అనుకుంటా.